ఓన్లీ ఎస్ఎస్టీ అట్రాసిటీ యాక్టే కాకుండా అతను సోషల్ మీడియాలో దాన్ని నిర్వహణ లేకుంటే డైరెక్షన్స్ స్క్రీన్ పే మొత్తం ఆయనే. అనేక మంది యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడటమే కాకుండా వాళ్ళ శీలాలను శంకిస్తూ వాళ్ళ పుట్టుకలను శంకిస్తూ అనేకమైనటువంటి అసభ్యకరమైనటువంటి సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడిన సంఘటనలు మనం చూసాం. అందువల్లే ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి. దీంట్లో ఎస్సీ ఎస్టీ కేసుతో పాటుగా ఆర్గనైజ్డ్ క్రైమ్ 111 కూడా ఉంది. అంటే ఈయనకి నేరాలే ప్రవృత్తిగా కలిగి సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడి వ్యక్తుల యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనే ఒక దురుద్దేశంతో ఒక కుట్రపూరితంగా ఆనాటి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈయన వ్యవహరించాడనేది సుస్పష్టం. అయితే దీని మీద ఈ సంఘటన జరిగింది నేరం 8/11/2024 ఆ రోజున ఫిర్యాదు ఇచ్చారు. అయితే తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, ఎస్సీ ఎస్టీ కేసులో సెక్షన్ 18 ప్రకారం ముందస్తు బెయిల్ను ఇచ్చే అధికారం లేదు, ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పారు. కాబట్టి అలాగనే మీరు డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చారు, కానీ ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం ట్రయల్ కోర్టు ఏదైతే ఎస్సీ ఎస్టీల యొక్క కేసుల్ని విచారించడానికి ప్రత్యేకమైన కోర్టులు ఉన్నాయో ఆ కోర్టులను ఆశ్రయించకుండా డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చేప్పటికీ మాకు అధికారం లేదు అని చెప్పేసి హైకోర్టులో కూడా 2 వారాలు కోయెసివ్ స్టెప్స్ తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చారు ట్రయల్ కోర్టులో సరెండర్ అవ్వడానికి. కానీ దాన్ని ఛాలెంజ్ చేస్తూ సజ్జల భార్గవ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు కూడా మొన్న వాదనలు విన్న తర్వాత ఈరోజు చాలా స్పష్టంగా చెప్పింది, ఇంకా ఘాటుగా చెప్పింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సోషల్ మీడియా ఇటువంటి అన్నీ కూడా మేము పరిశీలించాము, వీటిని ఇటువంటి వాటిలో బెయిల్ ఇస్తే మరింత రెచ్చిపోయి వికృత చేష్టలు చేసే ప్రమాదం ఉంది, కాబట్టి ఇటువంటి వాటి పట్ల మేము బెయిల్ ఇవ్వము అని చాలా స్పష్టంగా చెప్పింది. ఇది రాజకీయ ప్రతీకారంతో పెట్టిన కక్ష ఫిర్యాదులండి అవి ఇవి అని అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చాలా స్పష్టంగా చెప్పారు, దాన్ని కూడా ప్రస్తావిస్తూ ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు, తప్పు ఎవరు చేసినా తప్పే, దాని ప్రకారం శిక్ష పడాల్సిందే, ఎవరో మినహాయింపు కాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. అంటే న్యాయమూర్తులు కూడా ఈ యొక్క సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తిత్వ హననానికి సంబంధించినటువంటి వికృత చేష్టలు చూసిన తర్వాత ఆక్రోశానికి గురయ్యారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి.